హలో గైస్, మనం ఇప్పుడు వెజ్ మంచూరియా ఎలా ప్రిపరేషన్ చేయాలి అనే దాని గురించి చూపిస్తున్నాను. అయితే మనం ప్రతి రెస్టారెంట్లో వెజ్ మంచూరియా హైదరాబాద్లో ప్రతి జాల దొరుకుతుంది గైస్, సేమ్ టు సేమ్. దానికి ఎలా ప్రిపరేషన్ చేయాలి, కొంతమంది ఇంట్లోనే ఫ్రెష్గా తయారు చేసుకొని తినాలనుకుంటారు. వాళ్ళ గురించి కూడా ప్లీజ్ గైస్ సబ్స్క్రైబ్ కొట్టండి, కొంచెం మాకు సపోర్ట్ చేయండి. ఇంకా మంచి వీడియోస్ పెడతాం. ప్లీజ్ అందరికీ లైక్ అండ్ షేర్. ఫస్ట్ మనం క్యాబేజ్ అండ్ క్యారెట్ ఇలా సన్నగా తడుక్కోండి నీట్గా. ఆ తర్వాత సేమ్ ఇప్పుడు ఇందులో చూపిస్తున్నట్లుగా నీట్గా చిన్న కట్ చేసుకోండి. అండ్ మిర్చి కరివేపాకు బిట్ట కట్ చేసుకోండి. నేను తర్వాత డైరెక్ట్ వేసేసినాను, చూడండి ఇందులో ఉంటాయి. తర్వాత సాల్ట్ తగినంత, మ్యాక్సిమం మిర్చి పౌడర్ అండ్ కొంచెం వేసుకోండి మిర్చి పౌడర్. అండ్ నేను తగినంత మళ్ళీ సాల్ట్ వేసుకుంటున్నా కొంచెం. అండ్ తర్వాత గరం మసాలా కొంచెం ఫ్లేవర్ రానికి, అండ్ కొంచెం కొరియాండర్, అండ్ ఇంకొంచెం లైట్గా కారం వేసిన మిక్స్ చేసుకోండి. ఒక 2 minutes అలా మిక్స్ చేసుకున్నాక మైదా వేయండి గైస్. మైదా మరీ ఎక్కువ వేయని అవసరం లేదు, మీడియం. కార్న్ఫ్లవర్ క్రిస్పీగా రానికని కార్న్ఫ్లవర్ వేస్తున్నా, చూడండి. నెక్స్ట్ కార్న్ఫ్లవర్ వేస్తాను. ఇది కార్న్ఫ్లవర్ క్రిస్పీగా రావాలంటే కార్న్ఫ్లవర్ 100% గైస్. తర్వాత దీన్ని మిక్స్ చేసుకోండి. కొంచెం అంటే మనం వేయగలగాలి రౌండ్గా, అలా ఇందులో చూపిస్తున్నట్లుగా రౌండ్గా వేసుకోండి. అవి వేసుకొని క్రిస్పీ వస్తుంది మంచిగా. ఆరామ్సే బెస్ట్ మంచూరియా వెజ్, చికెన్ అండ్ ప్రతి ఒక్కటి మేము అప్లోడ్ చేస్తాం వీడియోస్. ఇప్పుడైతే వెజ్ అప్లోడ్ చేస్తున్నాను, చూడండి. ప్లీజ్ సపోర్ట్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ గైస్. ఇంకా బెస్ట్ వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తాం 100%. ఇలా రౌండ్గా వేసుకున్నాక నేను లాస్ట్లో చూపిస్తాను క్రిస్పీగా ఎలా వస్తుంది వెజ్ మంచూరియా అనేది. మీరు ఏ రెస్టారెంట్కి వెళ్ళినా సేమ్ యాజ్ టీజ్గా చేసిస్తారు, డిఫరెన్స్ ఏముండదు. ఓకేనా గైస్, ప్లీజ్ సబ్స్క్రైబ్. కొంచెం ఆ గంట కొంచెం కొట్టండి ప్లీజ్. మేము పెట్టే ప్రతి వీడియో మీకు రీచ్ అవ్వాలి అనుకుంటే కొంచెం బెల్ ఐకాన్ ఆన్లో పెట్టండి. తర్వాత మనం దీన్ని ఆయిల్లో వేసుకున్నాక కొంచెం క్రిస్పీ వచ్చే వరకు వెయిట్ చేయండి. అప్పుడే తీసేయకండి, అప్పుడే తీసేస్తే పచ్చిగా ఉంటాయి వెజిటేబుల్స్ అన్నీ. కొంచెం క్రిస్పీగా వచ్చే వరకు వెయిట్ చేస్తే మంచి టేస్ట్ వస్తుంది. మళ్ళీ వీడియోస్ ఇంకా గులాబ్ జామున్, పాయసం, KFC చికెన్, ఇవన్నీ మనం వీడియోస్ మళ్ళీ ఛానల్లో ఉన్నాయి, వెళ్ళి చూడండి. ఓకేనా గైస్, ఇగో చూడండి గైస్, ఇలా వస్తుంది క్రిస్పీగా, సేమ్ టు సేమ్ వెజ్ మంచూరియా. లాస్ట్లో మొత్తం అన్నీ చేసినాక వీడియో ఇప్పుడు వస్తుంది, చూడండి గైస్. అన్నీ ప్రిపరేషన్ చేసిన సేమ్ ఇలా ఉంటుంది. క్రిస్పీగా ఉంటాయి, బాగుంటాయి. తిని చూడండి, ఒక్కసారి చేసుకొని ఇంట్లో. ఈజీ ప్రాసెస్ గైస్, మనకి ఎక్కువ టైం బిట్ట పట్టదు. మ్యాక్సిమం ఒక 10 minutes మళ్ళీ కాదు అనుకుంటే ఇంట్లోనే ప్రిపరేషన్ చేసుకోవచ్చు. ఓకే గైస్, థ్యాంక్ యూ ఫర్ యువర్ వాచింగ్.